ఫ్రెండ్స్ చూడండి, మల్లె చెట్టు మొన్న చూసిందే కానీ ఇంకా ఎక్కువ మొగ్గలు ఉన్నాయి ఈరోజు. చూసారా, పెద్ద మొగ్గలు. అదే ఒక మాట చెప్పుకుందామా మనం రోజు చెప్పుకునేది. నేను కళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చినాయి అందుకని ప్రత్యక్షంగా కనపడకుండా ఇలా చెప్తున్నాను అనమాట. ఈరోజు పంచతత్వాల గురించి చెప్పుకుందాం. పంచతత్వాలతో మనం చాలా స్నేహం చేయాలి. ఎలా చేయాలి? ఎండలు వస్తే ఎండలు అంటాం, వానలు వస్తే వానలు అంటాం. ప్రకృతి కూడా విజృంభించి వరదలు, భూకంపాలు ఇలా ఇప్పుడిప్పుడు కాలవిరుద్ధంగా జరుగుతున్నాయి. శాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోతున్నారు. పూర్వం పల్లెటూళ్ళలో అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండేవారు. జీవితంగా పండగలాగా జరిగిపోయేది అనమాట. అలా జీవనం అలా ఉండేది. మనిషి యొక్క తత్వాలను బట్టి ప్రకృతి కూడా అలాగే తయారవుతుంది. మనల్ని బట్టి ప్రకృతి కూడా తయారవుతుంది. పంచతత్వాలు అలాగే స్పందిస్తాయి. మనం కొంత సమయం తీసుకుని పంచతత్వాలు శుభంగా ఉండాలని, మానవులకు శాంతిగా ఉపయోగకరంగా ఉండాలని సంకల్పిస్తూ ఉండాలి. పంచతత్వాలు అంటే ఆకాశం, గాలి, నీరు, భూమి ఇది అనమాట. వీటికి శుభంగా ఉండాలని మనం కూడా సంకల్పాలు చేయాలంట. వాటిని పాడు చేసే విధంగా చేయకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. మానవులకు శాంతిగా ఉపయోగకరంగా ఉండాలని సంకల్పం ఉండాలి. మన సంకల్ప శక్తి పంచతత్వాలపై తప్పనిసరిగా పనిచేస్తుందంట. మరి తప్పనిసరిగా పనిచేసినప్పుడు మనం చిన్న సంకల్పం, మంచి భావంతో సంకల్పం చేయకపోతే ఎలాగా? చేయాలన్నమాట. మనం ప్రకృతికి పంచతత్వాలకు విరుద్ధంగా ఏమి చేసినా కూడా మనం హాని చేసుకున్నట్టే. ప్రకృతిని పాడు చేస్తే, మొక్కలను తీసేస్తే ఎండలు భరించలేమంటున్నాం. అలాగే ఇక ఆక్సిజన్ దొరకదు. అందుకని మనమే నష్టం చేసుకున్నట్టు. వైపరీత్యాలను మనం ఆపలేము. పంచతత్వాలకు కొన్ని గుణాలు ఉంటాయి. వాటితో మానవుడు స్నేహం చేయాలి. మనం అందరితో సంస్కారం కలుపుకుంటూ స్నేహంగా ఉండాలి. మన సంస్కారాలను కలుపుకుంటూ స్నేహంగా ఉండాలి. ప్రకృతిని మనం కాపాడితే ఎంతగానో ప్రకృతి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇవ్వగలిగేవారే దేవతలు. తమ దగ్గర ఉన్నదే దాచుకుని స్వార్థంగా ఉంచుకునేవాళ్ళు కాదు. ఎవరైనా ఇప్పుడు మానవుల్లో కూడా ఎవరైనా ఎంతో అంతో ఇతరులకు ఇవ్వగలిగితేనే వాళ్ళు దేవతలు. మన చెంతకు ఎవరైనా వస్తే వారు చెప్పిన కష్టాలు, సంతోషాలు విని స్పందించగలిగితే వారు ఎంతగానో సంతోషిస్తారు. ఆకాశంలా విశాలమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. నీది అని కాకుండా అందరిది అన్నట్టు మంచిని పెంచుకోవాలి. ఇది కావాలి అంటే ఇలా మనస్తత్వం మారాలి అంటే ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. మనం సుఖంగా ఉంటాం, పంచతత్వాలు సుఖంగా ఉంటాయి. మరి అందరూ సుఖంగా ఉంటేనే కదా, ప్రకృతి సుఖంగా ఉంటేనే కదా మరి మనం సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఎండలు వస్తే ఎంత బాధపడుతున్నాం. అలాగే రేపు నుంచి ఇంకా ఈ మరో నిమిషంలోనే వాతావరణం మారిపోయి గట్టిగా గాలి వీసి విజృంభించి ఎంతో పంటలు తయారైపోయిన పంటలు అవి నష్టపోతున్నాయి. ఇవన్నీ ఏమిటి? మరి పంచతత్వాలు మనకు సహకరించకపోవడమే. మనం వాటికి సహకరించట్లేదు. మనం అలాగే ఉంటున్నాం. మన సంకల్పాలు అలాగే ఉంటున్నాయి. అందుకని ప్రకృతి విరుద్ధంగా ఇలా జరుగుతున్నాయి అన్నమాట. అలా కాకుండా పంచతత్వాలు అంటే ఆకాశం అందంగా ఉండాలి. భూమిని అందంగా కాపాడుకోవాలి. నీరుని ఎలా పాడు చేస్తాం, ఎంత వృధా చేస్తామో అలాగే గాలి ఎలా చేస్తున్నాం? విషవాయువుగా చేసేస్తున్నాం మనం. గాలిలో అనేక కర్మాగారాల నుంచి పోగా అది ఇవన్నీ విషవాయువుల్ని జిమ్మేస్తున్నాం. ఇలాంటివన్నీ పంచతత్వాన్ని పాడు చేస్తే మనం పాడు చేసుకున్నట్లే. ఆలోచించండి. నిజమే కదా? సరేనా? మళ్ళీ రేపు ఇంకొకటి చెప్పుకుందాం. బాయ్.